నీకు తెలుసా ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని మనం ఎందుకు జపిస్తాము? ఒక పెద్ద అడవిలో ఒక యోగి ఎప్పుడూ శివనామాన్ని జపిస్తూ ఉండేవాడు. ఒకరోజు శివుడు ప్రత్యక్షమై, నాయనా, నీకు ఏమైనా కోరిక ఉందా అని అడిగారు. అప్పుడు ఆ యోగి, స్వామీ, అందరూ ఓం నమఃశివాయ అంటారు కదా, అసలు దానికి అర్థం ఏంటి అని అడిగాడు. దానికి శివుడు నవ్వుతూ, నువ్వు వెళ్ళి అడవిలో ఉన్న ఒక చీమ దగ్గర ఓం నమఃశివాయ అని అను, నీకే అర్థమవుతుంది అని చెప్పారు. ఆ యోగి వెళ్ళి ఒక చీమ దగ్గర ఆ మంత్రాన్ని చెప్పగానే ఆ చీమ చనిపోయింది. యోగి భయపడిపోయి శివుడి దగ్గరికి వచ్చి విషయం చెప్పాడు. అప్పుడు శివుడు, సరే, ఇప్పుడు వెళ్ళి ఒక జింక దగ్గర ఆ మంత్రం చెప్పు అన్నారు. యోగి వెళ్ళి జింక దగ్గర చెప్పగానే ఆ జింక కూడా చనిపోయింది. యోగి కంగారుగా మళ్లీ శివుడి దగ్గరికి రాగా, ఈసారి అప్పుడే పుట్టిన ఒక పసిపాప దగ్గరికి వెళ్ళి చెప్పమన్నారు. ఆ యోగి భయపడుతూనే వెళ్ళి ఆ శిశువు దగ్గర ఓం నమఃశివాయ అని జపించాడు. అప్పుడు ఆ పసిపాప మాట్లాడటం మొదలుపెట్టింది. మహర్షి వచ్చారా? నేను చీమగా ఉన్నప్పుడు మీరు ఆ మంత్రం చెబితే జింకగా పుట్టాను. జింకగా ఉన్నప్పుడు చెబితే ఇలా మనిషిగా పుట్టాను. ఇప్పుడు మళ్లీ మీరు ఆ మంత్రాన్ని జపించడం వల్ల నేను మాట్లాడుతున్నాను. అది కేవలం మంత్రం మాత్రమే కాదు, సాక్షాత్తు అమృతం అని చెప్పింది. ఆ మాటలకు యోగి ఆశ్చర్యపోయి శివుడి పాదాలకు నమస్కరించాడు. అలాగే శివభక్తులందరూ ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి.